దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్దాం. మంచిది. ఈ సమయంలో మనము 7వ తెగులు నిర్గమకాండంలో మరి ఐగుప్తీయుల మధ్యలో దేవుడు చేసిన అద్భుతములు, ఈ కార్యాలు మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ 7వ తెగులు గురించి మనం ఈ సమయంలో లేఖనాలు ఉన్న విషయాలను కొద్ది సమయం గుప్తంగా మనం ధ్యానిద్దాము. మరి ఉన్న బిడ్డలందరూ కూడా ధ్యానపూర్వకంగా కూర్చొని వాక్యమును ధ్యానిద్దాం. మనం అందరం కూడా స్తోత్రం. ఈ సమయంలో మనము ధ్యానించుటకు నిర్గమాకాండము 9వ అధ్యాయము 13 నుండి కొన్ని వచనాలు మనం చూద్దాం. 14-15 వచనాల వరకు చూద్దాము. అయితే ఈ అధ్యాయంలో 35 వచనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చదవలసి ఉన్నది. మీరు తర్వాత చదువుకోండి. మెయిన్ ఆ విషయాలు నేను రిఫరెన్స్లు చెప్తాను. దీంట్లో ఉన్న కొన్ని అవుట్లైన్స్ కూడా నేను చెప్తాను. మనం చదవలసిన భాగము 9వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదువుదాం ఈ సమయంలో. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, హెబ్రీయుల దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు తెల్లవారగానే లేచి పోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. సమస్త భూమిలో నా వంటి వారెవరునూ లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్ళనన్నీయు నీ హృదయమును నొచ్చుకొనునంతగా నీ సేవకుల మీదికిని నీ ప్రజల మీదికిని పంపెదను. హల్లెలూయా. చూడండి, ఈ 7వ తెగులులో 6 తెగుళ్ళు మనం ధ్యానించాము, విన్నాము. అయితే ఈ పునరుద్ధాన ఆదివారం ఆరాధనలో ఈ 7వ తెగుల్లో ఒక ప్రత్యేకమైన 2 విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు కూడా మన వాక్యంలో చూద్దాము. అయితే యథావిధిగా దేవుడు మోషేతో తన ప్రజల విషయంలో తనకు కలిగి ఉన్న ఆలోచన మాటిమాటికి మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. మోషేని పిలిచారు. మోషే వెళ్ళినప్పుడు మోషేతో దేవుడు చెప్తున్న మాట, హెబ్రీయులు దేవుడు, హల్లెలూయా, హెబ్రీయులు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే తన ప్రజల పట్ల దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. తండ్రి అయిన దేవునికి ఉన్న ఆలోచన ఏమిటి అంటే, తన ప్రజలు ఫరో యొక్క ఆధిపత్యములో, అధికారంలో ఉండి ఆయన్ని ఆరాధించకూడదు. దేవుని ఉద్దేశం అది. ఇప్పుడు వింటున్నారా? ఫరో ఆరాధనకి ఏమో అబ్జెక్షన్ పెట్టట్లేదు, ఆరాధన చేసుకోవద్దు అంటలేదు, ఆరాధన చేసుకోండి. అయితే నా ఆధిపత్యంలో ఉండి, నా అధికారం కింద ఉండి, నా చేతి కింద ఉండి మీరు చేసుకోండి అంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు హెబ్రీయులు దేవుడు అని ఇక్కడ మన వాక్యంలో చూస్తున్నాం. హెబ్రీయులు దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన అద్వితీయుడు. స్తోత్రం చెప్దాం. ఆయన అద్వితీయుడు, ఏకైక దేవుడు, ఒక్కడే దేవుడు. ఆయన సృష్టికర్త, మానవుని నిర్మాణకుడు. స్తోత్రం. మానవ జాతిని వృద్ధి చేసేవాడు, మానవ జాతిని దీవించేవాడు, ఆశీర్వదించేవాడు, ఫలభరితంగా చేసేవాడు. చూడండి, ఇటువంటి గొప్ప దీవెనకరమైన ఆశీర్వాదకరమైన పరిస్థితులు దేవుని ప్రజల్లో చూడాలి అని దేవుని ఉద్దేశమై ఉన్నది. సరేరా బాబు, సరే ఎక్కడైతే ఏంటి, ఆరాధన చేసుకోండి, సరే నన్ను ఆరాధించండి, పోనీ అక్కడే ఉన్నారు, ఆరాధన అక్కడ ఉండి చేయండి, ఎక్కడుంటే ఆరాధన కాదు. కొంతమంది మాటలు ఇట్లా ఉంటాయి, ఎక్కడైతే ఏంటి, ఏ స్థలంలో అయితే ఏంటి అని.
అయితే వాక్య భాగంలో చెప్పబడింది, ప్రతి స్థలంలో ప్రభువుని ఆరాధించకూడదట, ప్రతి స్థలంలో బలులు అర్పించకూడదు అని వాక్యం చెప్తోంది. స్తోత్రం. అయితే మరి దేవుడు ఏదైతే నిర్ణయిస్తున్నాడో ఆ నిర్ణయిస్తున్న స్థలానికి దేవుడు ప్రజలను నడిపించాలి. ఇది దేవుని ఉద్దేశం. యెహోవా దేవుని ఉద్దేశం ఏంటి? అది ఉద్దేశం. ఇప్పుడు మరి ఫరో ఉద్దేశం ఏమిటి? ఫరో తాను ఆధిపత్యంలో ఉండే ఆరాధన చేయాలి అని. ఇక్కడ సాతాను యొక్క అధికారమును, సాతాను ఆధిపత్యమును, దేవుని ఆధిపత్యమును ఈ రెండు కలగలిపి చూడండి, సరైన విశ్వాసము, సరైన ఆత్మ లేని వారి యొక్క ఎట్లా ఉంటుందంటే ఇలా రాజీ పడిన జీవితాలుగా ఉంటాయి. గమనించాలి. ఆరాధన అంటే ఆరాధనే, ఆదివారం ఆరాధన అంటే ఆదివారం ఆరాధనే. దైవజనుడు దేవుడికి ఇచ్చిన సమయము, అది దైవజనుడు ప్రకటిస్తారు. ఆ సమయాన్ని ప్రజలు ఆ సమయానికి రావాలి. స్తోత్రం. ప్రజలు ఆదివారం ఆరాధన సమయము ప్రజలు నిర్ణయించడము కాదు. ఇక్కడ గమనించాలి, ప్రజల విషయంలో దేవుడికి చాలా క్షుణ్ణంగా ఒక ఉద్దేశము కలిగి ఉంది. దైవజనుడు మోషే ఆ ఉద్దేశాన్ని అమలు చేయాలి, ప్రజలకు తెలియాలి. ప్రజలకి చాలా అడ్డుబండగా ఫరో ఉన్నాడు. మోషే, నువ్వు తెల్లవారుజామునే లేవాలి, తెల్లవారుజామునే లేచి వెళ్ళాలి, చెప్పాలి, హెబ్రీల దేవుడు ఎలా చెప్తున్నాడు అని వాళ్ళకి తెలియచేయాలి అని దేవుడు చెప్తున్నాడు. సరే, అదే మాట తీసుకుని ఈ 7వసారి కూడా చూడండి, ముందు 6 సార్లు వెళ్ళాడు మోషే. ఇప్పుడు 7వసారి కూడా మనం 13వ వచనంలో చూస్తుంటే, 13, 14 వచనాలు చూస్తుంటే ఆయన మరలా వెళ్ళాడు ఫరో దగ్గరికి. చూడండి బాబు, ఎంత ఓపిక ఉందండి మోషేకి. మోషేని గురించి దేవుడు అంటాడు, ఇదిగో మరి భూమి మీద ఉన్న మానవుల్లో అతడు చాలా సాత్వికుడు అని దేవుడు మోషేని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఒట్టినే సాక్ష్యాలు రావు, ఒట్టినే మన గురించి ప్రజలు మాట్లాడుకోరు. ఒక విశ్వాసి జీవితాన్ని దేవుడు ఘనముగా ఎంచాలంటే ఆ తగిన క్యారెక్టర్ అనేది ముఖ్యం కదా. ఇప్పుడు నీ గురించి నా గురించి మాట్లాడుకోవాలి అంటే, నీ క్యారెక్టర్ నా క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే, సంఘస్థులు మాట్లాడుకోవాలంటే, దైవజనులు మాట్లాడుకోవాలంటే, భక్తులు మాట్లాడుకోవాలంటే, ఊర్లో ఉన్నవారు మాట్లాడుకోవాలంటే, సమాజంలో ఉన్నవారు మాట్లాడుకోవాలంటే గమనించాలి. భూమి మీద ఉన్నవారిలో చాలా సాత్వికుడు అని చెప్పబడింది. చూడండి, నేను ఈ తెగుళ్ళు ధ్యానిస్తున్నప్పుడు ఒక్కొక్క మాట నేను ఆలోచిస్తున్నప్పుడు నా హృదయము చాలా దుఃఖకరంగా బరువుగా అయిపోతుంది. అంతటి మోషే, ఆ మోషే అంటే మామూలుడేం కాదు, అతడు చాలా చదవరి. ఆయన ఇంజనీరు. దానికి స్తోత్రం. ఐగుప్తులో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా ప్లాన్ చేసి కట్టినాడు. ఇటువంటి వ్యక్తి ఒక సాధారణమైన గొర్రెల దగ్గర ఒక సాధారణమైన అనాకాని వ్యక్తిగా మారిపోయాడు. అనాకానుడు అంటారు కదా, ఏంటి అనాకానుడు. ఈయన అనాకాని కానోడు కాదు. దేవునికి స్తోత్రం. ఎంతో సామర్థ్యత కలిగిన వాడు. గమనించాలి. అయితే ఇప్పుడు 7వసారి కూడా పెందలాడే లేచి, టైం చూడండి, దేవుడు చెప్తున్నాడు నువ్వు పెందలాడే లేవాలి. ఏంటి నీవు అంటే ఇప్పుడు దేవుని పని చూడండి, దేవుని పని నువ్వు పాట పాడినా, నువ్వు ప్రార్థన చేసినా, దేవుని పని చిన్న పని, ఆ చర్చి శుభ్రం చేసిన, కార్పెట్లు వేసిన, భోజనాలు వడ్డించిన, ఏ పని, అది ఏ చిన్న పని అయినా కూడా దేవుని సన్నిధిలో చాలా విలువ కలిగింది. ఆయన పని అభిమానంతో, ప్రేమతో ఆయన పని చేయాలి, ఇష్టపూర్వకంగా చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇష్టపూర్వకంగా. హల్లెలూయా.
చూడండి, ఇష్టం లేని పెళ్ళం కాపురం ఉన్నట్టు, ఇష్టం లేని మొగుడితో కాపురం ఉన్నట్టు ఎలా ఉంటుంది? అలా కాకుండా దేవుని స్తోత్రం, మీరు ఎందుకు నవ్వట్లేదు? ఆ, చెప్పి నవ్వించుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తాం మరి? చూడు, గమనించాలి. అయితే ఇప్పుడు ఇష్టపూర్వకంగా నువ్వు పెందలాడే లేవాలి అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే, నువ్వేమన్నా కొంచెం బద్దకిస్తావేమో, ఈయన ఎలాగే చెప్తూ ఉంటాడో, ఈయన అలా చేస్తూ ఉంటాడో, అవి గంటకి వెళ్దాంలే. ఏంటి, అప్పుడే ఏమైంది? అప్పుడే చీకటి అడిపోయింది, అప్పుడు ఇంకా చీకటి ఉంది. ఆయన అలాగే చెప్తాడు. పరువులు ఎగుస్తాడు లేవడం, స్నానం చేస్తాడు చేయడు, బ్రష్ చేస్తాడు చేయడు, టిఫిన్ చేస్తాడు చేయడు. రాజుగారు కదా, దేవుడికి ఈ విషయాలు ఏం తెలుస్తాయి? ఇలాగని తలతక్క వ్యాపారం ఏం చేయలేదు బాబు. అలాగే నా వెళ్ళిన వాడ, నువ్వు చెప్పావు కదా, చేస్తాను దేవుని స్తోత్రం, నవ్వలు బాగా చేస్తాను చేస్తాను అలాగే అలాగే చేస్తాను. ఓకే రైట్. తెల్లొచ్చాము లేచి వెళ్ళిపోయాడు కర్రెట్టుకుని వెళ్ళిపోయి. ఇప్పుడు దేవుడే చెప్పాడు, మళ్ళీ దాంట్లో ఈయనేమి కొంచెం ఏంటి మసాలా, ఏంటది ఏంటది ఏం మసాలా, ఆశీర్వాద మసాలా, ఇవేం కలపట్లా. దేవుడు ఏది చెప్పాడో ప్యూర్గా వెళ్ళి అవే చెప్పేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు చెప్తున్న సమయంలో గమనించాలి. ఆ మాట చదువు నాయన, 14 వచ్చిన చదువు. సమస్త భూమిలో నా వంటి వారెవరునూ లేరని ఆ, నీవు తెలుసుకొనవలెనని ఉమ్, ఈసారి ఉమ్, నేను ఉమ్, నా తెగుళ్ళన్నీయు ఉమ్, నీ హృదయము నొచ్చునంతగా ఆ, నీ సేవకుల మీదికిని ఆ, నీ ప్రజల మీదికిని ఆ. పంపెదను. చాలండి. చూడండి, దేవుడు ఇప్పుడు ఏ తెగుళ్ళలో కూడా ఈ మాట ఉపయోగించలేదు. నీ హృదయం, ఈ తెగుళ్ళు, ఇప్పుడు 7వ తెగుళ్ళలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఇంతవరకు నీ హృదయము 6 తెగుళ్ళు జరిగినాయి, నీ హృదయం ఏమీ నొప్పి అనిపించలేదు, నీకేం పెయిన్ అనిపించలేదు, బాధ అనిపించలేదు. కానీ ఇప్పుడు ఈ తెగుళ్ళు నీ హృదయంలో నొచ్చుకోవటం అనేది జరుగుతుంది. నీ ప్రజల మీద, నీ సేవకుల మీద ఇది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఒక ఆప్షన్ ఇచ్చాడు దేవుడు. ఏమన్నాడో తెలుసా? గొప్ప అవకాశం ఇచ్చాడు. నాకు ఈ మాట చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ మాట మీరు చదువుతుంటే మీకు కూడా, మీరు ధ్యానించినప్పుడు మీకు అలా అనిపిస్తుంది. ఏంటంటే, ఇప్పుడు ఇదిగో నేను మీ పశువుల మీదకి, పొలాల మీదకి, మీ పంటల మీదకి, మీ కూర చెట్ల మీదకి, మీ ద్రాక్ష తోటల మీదకి, మీ మేడు పండ్లు చెట్ల మీదకి, మీ మిరప మొక్కల మీదకి, వీటన్నిటి మీదకి నేను వడగండ్లను, పిడుగులను, గాలిని నేను పంపిస్తాను. అయితే ఇప్పుడు మీకు ఉన్న ఆప్షన్ ఏంటి అంటే, మీ ఇస్తున్న ఒక అవకాశం ఏంటంటే, మీరు వాటిని భద్రపరచుకోవడానికి మీరు మీ ఇళ్లలోకి వెళ్ళి మిమ్మల్ని మీరు భద్రం చేసుకోండి. మీరు బయట ఉంటే మీ పాడైపోవడమే కాదు, మనుషులు కూడా చచ్చిపోతారు. దేవుడు ప్రజలను ఒక పక్క నుంచి బాధపడుతున్నారు, దైవజనుడిని ఇబ్బంది పెడుతున్నారు, దేవుని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇన్ని పరిస్థితులు వాళ్ళు చేస్తున్న కనికరము చూపుతున్నాడు. చూసారా? హల్లెలూయా. హెబ్రీయుల దేవుడు ఆయన కనికరం చూస్తున్నాడు. ఏం చేద్దంటే, వాక్యంలో మనం ఎన్నో సందర్భాలు ఆయన గురించి చెప్పబడింది. ఆయన ప్రేమ కలిగిన వాడు. హింసించేవారు సైతం కూడా, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదని చెప్పినాడు. నేను ఆ మాటకి ఇప్పుడు హెచ్చరికగా హెచ్చరించాడు. మీరు వాటిని భద్రపరచుకోండి, బయట ఉన్నవారు చచ్చిపోతారు, నాశనం అయిపోతారు. అయితే ఇప్పుడు నా మాట విని, నా మాట ప్రకారంగా మీరు ఎవరైతే భద్రపరుచుకున్నారో వాళ్ళు బాగుంటారు. ఈ తెగుళ్ళలో ఇది ఒక అవకాశము దేవుడిచ్చాడు. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని యొక్క స్వభావం ఎటువంటిది, దేవుని యొక్క ఆలోచన ఎటువంటిది, దేవుని తత్వం ఎటువంటిది. చూడండి, మనకు ఎవరైనా ఇష్టంగా లేరు అనుకో, వాళ్ళ క్షేమం కోరుకోం మనం. దేవునికి ఇష్టలుగా లేని ఐగుప్తీయుల విషయంలో దేవుడు చూడండి, ఆ కఠిన వైఖరి కాకుండా వాళ్ళకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆ వడగండ్లు పడిపోతాయి. ఆ వడగండ్లు పడిపోయినప్పుడు తల మీద, నేను మొన్న అక్కడ చెట్టు కింద కూర్చున్నాను. చెట్టు కింద కూర్చుంటే ఇంత మామిడి కాయ జస్ట్ అట్లాగా అలా సైడ్కి వెళ్ళి టప్పని పడి కింద పగిలిపోయింది. అంత హైట్లోంచి పడింది, చెట్టు హైట్ నుంచి పడింది.
నా పక్కన ఎవరో కూర్చున్నారు. నిజంగా పాస్టర్ గారు ఇది మీ తల మీద పడితే ఏమవునంటారు? ఏమవుద్ది? చూడండి, వడగండ్లంత పైనుంచి వాటికి మళ్ళీ దేవుడు వాటికి తోడేమిచ్చాడంటే దీంట్లో అగ్గిని ఉంచాడు. మళ్ళీ పిడుగులు, గాలి, ఉరుములు. ఈ ఉరుములు, పిడుగులు, ఈ శబ్దాలు మనం వాక్యంలో చదువుతున్నప్పుడు మీరు గుర్తించాలి. పిడుగు అనే చదువుతున్నప్పుడు అది దేవుని సైన్యము అని గుర్తించాలి మీరు. అర్థమవుతుందా? పిడుగు దేవుని సైన్యము, దేవుని శక్తిని సూచించేవి, దేవుని మహిమను సూచించేవి, దేవుని శక్తిని సూచించేవి. చూడు, పిడుగులు మనం చూస్తూ ఉంటాం. పిడిగి అగ్నితో వచ్చి పడిపోద్ది. అది ఎక్కడ పడిపోయిందో అక్కడ అంతా కూడా మట్టాష్ అయిపోతుంది, బూడిదైపోతుంది. పిడుగులు, అట్లాగే వడగండ్లు, అట్లాగే గాలి, అగ్నితో కూడిన విషయాలు. ఇప్పుడు ఇవన్నీ చెట్ల మీద పడి చెట్లన్నీ పాడు చేసే పంటంతా పాడైపోతుంది. అట్లాగే పశువుల మీద. అయితే కొంతమంది ఐగుప్తులు ఏం చేశారంటే వాళ్ళ జీవితాల్లో ఈ 6 అద్భుతాలు ఉన్నాయి కదా, ఈ 6 అద్భుతాలు వాళ్ళ కన్నులారా చూశారు. వాళ్ళు కొంతమందికి అర్థమైంది, హెబ్రీయుల దేవుడు మామూలోడు కాదు. మనం ఏదో పెట్టుకుని మనం ఏదో ఆరాధిస్తున్నాం, చేస్తున్నాం. అవి చలనం లేకపోయినా ఏమి లేకపోయినా అక్కడ మనం మొక్కుతున్నాం, ఏదో చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈయన చలనం కలిగిన వాడు. హల్లెలూయా. ఈయన చూసేవాడు, ఈయన స్పందించేవాడు అనే సంగతి ఐగుప్తులో కొంతమంది వారు గ్రహించారు. ఇప్పుడు ఈ గ్రహించిన వారు ఏం చేశారు అంటే వారు పశువులను, వారికి కలిగిన అవేజ్యను అంతా తీసుకుని వెళ్ళి వారు ఒక సేఫ్ సైడ్గా ఉన్న వారు గృహాల్లో పెట్టుకున్నారు, భద్రం చేసుకున్నారు. మనుషులు కూడా ఇళ్లలోకి వెళ్ళి దాక్కున్నారు. ఈ మాట ఎవరు చెప్తే దాక్కున్నారు? ఫరో చెప్తే దాక్కోలేదు, ఇది దేవుడే చెప్పారు. దేవుడు మోషేతో చెప్తే మోషే వచ్చి చెప్పాడు ప్రజలకి. అయితే ఇప్పుడు దైవజనుడి మాటకి విలువిచ్చారు, దేవుని మాటకి విలువిచ్చారు. అప్పుడు ఆ పశువులు తీసుకుని వారికి కలిగిన ఆ పరికరాలు అవన్నీ తీసుకుని వారు వీళ్ళలో పెట్టేసుకున్నారు. అవి సేఫ్గా ఉన్నాయి, అవి భద్రంగా ఉన్నాయి. మనుషులు కూడా వాళ్ళు బతికారు వీళ్ళల్లో ఉన్నప్పుడు. వీళ్ళ మీద పడ్డాయి వడగండ్లు. అయితే పొలములో ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో సార్, కొంతమంది మొండుగా ఉంటారు. దైవవాక్యానికి, దైవ సన్నిధికి, దేవుని వాక్యానికి కొంతమంది చూడండి బైబిల్ చదువుతూ ఉంటారు. అప్పుడప్పుడు కూడా ప్రసంగానికి సమయం ఇస్తే అప్పుడప్పుడు నిలబడి ప్రసంగాలు కూడా చేస్తారు. కానీ ఇన్ని చేసినా ఆ మాటల మీద భయము కానీ, ఆ మాటలు లక్ష్య పెట్టడం కానీ చేయరు. ఇప్పుడు అటువంటి బాపత కలిగిన వాళ్ళు పొలాల్లో ఉన్నారు. ఎక్కడున్నారు? పొలాల్లో ఉన్నారు. పశువుల దగ్గర ఉన్నారు. ఆ పశువులు కూడా పొలంలో ఉంచేశారు. కూర తోటల దగ్గర ఉన్నారు, ద్రాక్ష తోటల దగ్గర ఉన్నారు, మేడు చెట్లు మంచిగా కాయలు కాసి చక్కగా ఉన్నాయి, అటు దగ్గర కూడా ఉన్నారు. ఇటువంటి సమయంలో దేవుడు ఏం చేశాడు? దేవుడు వడగండ్లు పంపించాడు, పిడుగులు పంపించాడు, గాలి, దేవునికి స్తోత్రం, ఒక విచ్ఛిన్నమైన వికృతమైన పరిస్థితి అక్కడ నెలకొల్పుంది. దేవునికి స్తోత్రం. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? ఇశ్రాయేలు ప్రజలు గోషేనులో ఉన్నారు. అక్కడ పిడుగులు లేవు, వడగండ్లు లేవు, గాలి లేదు, నిర్మలంగా ఉంది. మన వాళ్ళు శుభ్రంగా రొట్టెలు చేసుకుని శుభ్రంగా ఒక అభ్రంగా అంటే ఒక కోడి దోణను వదిలించేసుకుని చక్కగా మొక్కగా కంట రొట్టె తినేస్తా హ్యాపీగా ఉన్నారు. దేవుని స్తోత్రం. కావలసిన గోధుమలు, కావలసిన మటను కాల్చుకుని చక్కగా ఇప్పుడు మనం గ్యాస్కి బాధపడుతుంటే అటువంటి బాధ ఏం లేదు. పొయ్యి పెట్టేసి శుభ్రం కాల్ చేయటమే, శుభ్రం మంచిగా తింటున్నారు. వాళ్ళకి అటువంటి బాధలు ఏమి లేవు. ఏం చేతంటే వాళ్ళు దేవుని ప్రజలు, వాళ్ళు దేవుని
ప్రజలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువుదాం, ఒక మాట చదవండి. అదే 9 అధ్యాయంలో ఆ 19, 21 చదువు నాయనా. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములో నీకు కలిగినది యావత్తు త్వరగా భద్రము చేయుము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనిషిని మీదను జంతువు మీదను వడగండ్లు కురియును. అప్పుడు అవి చచ్చునని చెప్పమనెను. అవి చచ్చునని అవి చచ్చునని చెప్పమనెను. చెప్పమనెను. ఫరో సేవకులలో ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడినవాడు ఆ, తన సేవకులను ఆ, తన పశువులను ఉమ్, ఇండ్లలోనికి అవును. త్వరగా రప్పించెను. అబ్బబ్బబ్బా, దేవునికి అయితే స్తోత్రం. యెహోవా మాట యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పనివారిని హల్లెలూయా. తన పశువులను ఆ, పొలములో ఉండనిచ్చెను. అది చూసారట. ఏంటి, కొంచెం మొండి మొఖాలు ఉంటాయి. ఏం మొఖాలు? మొండి గడ్డాలు ఉంటాయి. ఏం కాదులే, ఏం కాదులే, అలా ఉంటూ ఉంటారు, అలా మామూలే, ఏం కాదులే అని వాళ్ళకి బుద్ధి ఆలోచన బట్టి వాళ్ళ బుద్ధితో ఉండి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఒక మాట వాడబడింది. ఆ మాట 21వ వచనంలో. అయితే అయితే యెహోవా మాట ఆ, లక్ష్య పెట్టని వాడు చూడండి ఈ మాట. ఏ మాట? యెహోవా మాట. దేవుని మాట లక్ష్య పెట్టనివాడు. ఈ మాట వినడానికి చదవడానికి భయంగా ఉందా? అంటే దేవుని మాట విననివాడు. విన్నారా? ఏమనిపించట్లేదు మీకు? దోంకుడితో తెలుతుందా? దోంకుడు తెలుతుందా? ఇప్పుడు నీ హృదయానికి దేవుని భయము. అక్కడ ఆ మాట చదువుతున్నప్పుడు దేవుని మాటకు లక్ష్య పెట్టలేదు వాళ్ళు. దాన్ని బట్టి వాళ్ళు ఏమైపోయింది? దేవుని మాట లక్ష్య పెట్టని కారణాలను బట్టి వాళ్ళు చచ్చారని రాయబడింది. ఈ మాటలు కీర్తన 78వ కీర్తనలో 47, 48 వచనాల్లో ఈ విషయాలు ప్రస్తాపిస్తున్నాడు. ఆశాపు కీర్తన. నేను స్తోత్రం. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను హిమము చేత వారి మేడి చెట్లను. హిమం అనగా మంచు గడ్డలు, వడగండ్లేవి. వారి మేడి చెట్లను వాడు మేడి చెట్లను ఆయన పాడు చేసెను. స్తోత్రం. వారి పశువులను వడగండ్లు పాలు చేసిన. టపా వచ్చి పశువుల మీద పడుతుంటే ఏమైపోద్ది? ఓ చిన్న రాయి పెట్టి కొడుతున్నా తల తిరిగిపోయి కింద పడిపోతాం. అటువంటిది ఇంత గడ్డలు వచ్చేసి, ఐసు గడ్డలు, వడగండ్లు వచ్చి టపా కొడుతుంటే ఎక్కడ వచ్చి తగిలిందో అక్కడే నేలకూలి చనిపోతున్నారు చెట్లు సమస్తమును. చూడండి, ఇశ్రాయేలు మధ్యలో ఆషాబ్ అనేవాడు ఉన్నాడు. అవన్నీ చూస్తున్నాడు. ఆయన కీర్తనలో రాస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాయింట్అవుట్ చేయాలి. అది గమనించవలసిన విషయం ఏమిటంటే, దేవుడు కార్యము తరము నుండి తరతరముల నుండి, వాళ్ళ తల్లిదండ్రుల నుండి, వాళ్ళ పిల్లల నుండి, వాళ్ళ మనవుల నుండి, మళ్ళీ వాళ్ళ పిల్లల నుండి, వాళ్ళ పిల్లల నుండి ఇవి నేర్పించాలి. దైవజనుడి ద్వారా నేర్చుకున్న విషయాలు వాళ్ళు చెప్తారు. మేము ఎవరికి చెందిన వాళ్ళమంటే మేము దేవునికి చెందిన వాళ్ళమే, ఆ ఉపదేశానికి చెందిన వాళ్ళమే, ఆ క్రమానికి చెందిన వాళ్ళమే. మేము ఎక్కడెక్కడున్నా వాళ్ళు చెప్తారు. అది కలిగి ఉన్నప్పుడు దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట గ్రహించిన వారు దేవునికి స్తోత్రం. గమనించవలసిన విషయాలు చాలా 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 ఉన్నాయి ఇక్కడ ఈ విషయాల్లో. దేవుని స్తోత్రం. అయితే ఆ పొలాలలో ఉన్న పంట, ఆ గాలికి, ఆ వడగండ్లకి చిత్తు అయిపోయింది. అయితే ఐగుప్తులు వారు గాలి లేక వాయువును ఒక దేవుడుగా చేసుకుని వారు పూజిస్తూ ఉంటారు. వారు ఒక పేరు పెట్టారు. దేవుని స్తోత్రం. ఐసిస్. ఐగుప్తులో ఎన్నో దేవతలు వాళ్ళకు ఉన్నాయి.
ఆ ఈజిప్ట్లో ఉన్న దేవతలు ఒక దేవత పేరు ఐసిస్. అయితే ఈ మాటకు అర్థం ఏమిటంటే వాయువు అని అర్థం. ఏంటి చెప్పండి? వాయువు అంటే గాలి దేవుడు. వాళ్ళు ఆ వాయువును దేవుడిగా చేసుకుని వాళ్ళు పూజించేవారు వాయువును. మరి వాయువు గాలి దేవుడైతే వాటిని పంపించిన ఏమనాలి? అర్థమవుతుందా? దేవుడు గాలిని ఎందుకు పంపించాడు? వాయువుని ఎందుకు పంపించాడు? చెట్ల మీదకి, పశువుల మీదకి పిడుగులను ఎందుకు పంపించాడు? ఆ వాయువులో, ఆ గాలిలో పిడుగులు పడుతున్నాయి, ఉరుములు, పెద్ద పెద్ద ధ్వని, ఎలా ఉంది? బీభత్సమైన పరిస్థితి అక్కడంతా కూడా. ఉరుములు పడపడపడపడపడున్నాయి, చెవుల్లో గింగిర్లు ఎత్తిపోతున్నాయి, తల మీద వచ్చి ఈ ఈ వడగండ్లు పడిపోతున్నాయి. జీవితం చూడు ఎలా ఉందో చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు వారు ఏదైతే దేవుడుగాను విగ్రహంగాను చేసుకుని, ప్రతిమగా చేసుకుని వారు పూజిస్తూ ఉన్నారు వాయువును. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు దేన్నైతే పూజిస్తున్నారో దేవుడు దాన్నే పంపించారు వారికి నష్టాన్ని కలిగించడానికి. దీన్ని ఇప్పుడు వాక్య భాషలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు వారు దేన్నైతే నమ్ముతున్నారో వారు దాన్ని పంపించి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు అని అర్థం. అర్థమవుతుందా? ఈ తెగులు ఒక తీర్పు తీరుస్తున్నాడు. వాళ్ళకి తెలియాలి, అయ్యో మేము గాలిని పూజించాం కదా, వాయువును ఆరాధించాం కదా, మేము దేవుడుగా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆయన వచ్చి ఇదంతా నాశనం చేసేస్తున్నాడు ఏంటి? ఆయన వచ్చి ఇదంతా నాశనం చేసేస్తున్నాడు ఏంటి? అయితే ఇప్పుడు గాలిని దీన్ని పంపించిన వాడు ఎవరో మొత్తం మీద ఒకరు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకనొక సందర్భంలో మోషే ఎదుట ఫరో ఏమన్నాడో తెలుసా? యెహోవా దేవుడు మమ్మల్ని పంపించాడయా, ప్రజలను విడిపించమన్నాడు, పంపించమన్నాడు అని మాట్లాడుతున్నప్పుడు ఫరో సింహాసనం మీద కూర్చున్నాడు, మోషే ఎదురుగా నిలబడి ఉన్నాడు. అప్పుడు ఒక కఠినమైన మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? యెహోవా ఎవడో నాకు తెలియదు. ఎవడాడు? ఫరో. ఎవడాడు అన్నాడు. ఎంత అహంకారంగా మాట్లాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ తెగుల్లో కొన్ని విషయాలు మనము ఎవడు అన్న వ్యక్తి, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆ 22-25 కూడా చదువుదాం. యెహోవా నీ చెయ్యి ఆకాశము వైపు చూపుము, ఐగుప్తు దేశమందలి మనుష్యుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతటా పడునని మోషేతో చెప్పెను. మోషే చేయి చాపలుపుడు, మోషే ఆకాశం వైపు చెయ్యి చాపినప్పుడు ఐగుప్తు యొక్క దేశమంతటా కూడా, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఐగుప్తు దేశం అంతటా కూడా గమనించాలి. ఐగుప్తు రాజ్యము స్థాపించిన అప్పటి నుండి ఈ వడగండ్లు దేవుడు కురిపించే ఆ సమయం వరకు ఇటువంటి విపత్తి ఎప్పుడు కూడా ఐగుప్తులో జరగలేదట. ఐగుప్తి రాజ్యము ఎప్పుడైతే స్థాపించబడిందో, ఎప్పుడైతే ఆ రాజ్యం కట్టబడిందో, ఎప్పుడైతే దేశం కట్టబడిందో, అప్పుడు నువ్వు మొదలుకొని ఇటువంటి విపత్తు ఎప్పుడు కూడా ఐగుప్తులు చూడలేదు అనే వచనం రాయబడి ఉంది. అంటే ఇప్పుడు దేవుని కార్యాలు ఎలా ఉంటాయి? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ మాటలు ఎప్పుడు కూడా చూడలేదట అటువంటి కార్యాలు పశువుల మీద, వారికి ఉన్న సేవకుల మీద దీన్ని పంపించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఫరోకు ఒక ఆలోచన వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చేసింది ఆలోచన. ఏమొచ్చింది ఆలోచన? చదువు నాయన, 24 వచ్చిన చదువు. అలాగు వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వడగండ్లతో కలిసిన పిడుగులను, చూడండి, వడగండ్లును పిడుగులను కలుసుకుని వస్తున్నాయట. ఏంటి?
దేవుని బిడ్డలకేమో కృప వెంబడి కృప, దేవుడు లెక్క చేయలేని వాళ్ళకి శ్రమ వెంబడి శ్రమ, బాధ వెంబడి బాధ. వడగండ్లును పిడుగులు కలిసి ఎలా ఉంటాయి? బహు బలమైన వాయన. ఇప్పుడు మన వర్షాకాలంలో పిడుగులు దమ్ ఉరుములు, ఆ శబ్దాలకి మనం ఇంట్లో ఉన్నా సరే చెవులు మూసుకునే సందర్భాలు మనకు తెలుసు. చూడండి, పిడుగులు ఉరుములు కలిసి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండుంటుంది. హల్లెలూయా. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. దేవుని స్తోత్రం. తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడక తల్లి లేదు. పాట పాడుతూ ఉంటాం కదా. ఏ రోజు ఆ రోజు చూపించేశాడు దేవుడు అక్కడ. వడగండ్లును పిడుగులను కలిసి. ఆ మాట చదువుతున్నప్పుడు, గమనిస్తున్నప్పుడు ఒకసారి ఇమేజిన్ చేసుకోవాలి ఆ విషయాలు. వాక్యం చదువుతున్నప్పుడు ఇప్పుడు నీలో విశ్వాసపు ఆత్మ, ఒక బాధ్యత కలిగిన ఆత్మ, భారం కలిగిన ఆత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొద్దు నుంచి కష్టపడి పని చేసుకుని పెందగడ వెళ్ళి ఏ నీళ్ళు తానం చేసేసి శుభ్రంగా తినేసి పడుకోవచ్చు. ఎవరేమంటారు? కారణం ఏంటంటే దేవుని స్తోత్రం, ఒక భారం. దేవుని వాక్యం వినాలి, ప్రార్థించాలి. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ సన్నిధిని మేము అనుభవించాలి. దేవుని స్తోత్రం. ఆ బ్లడ్ చేయబడాలి. ఇటువంటి విక్కటైన పరిస్థితుల్లో, కష్టతరమైన పరిస్థితుల్లో, ప్రపంచంలో ఎక్కడ నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. అయితే గోషెన్లో దేవుని ప్రజలు క్షేమంగా ఉన్నారు. ఇది మాత్రం మీరు మర్చిపోకూడదు. ఎటువంటి శ్రమల కాలం, ఎటువంటి ఇబ్బందుల కాలం అయినా దేవుని మాట శ్రద్ధగా ఉన్న వాళ్ళు సేఫ్ సైడ్గా ఉంటారు. దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిని ఆహ్వానించాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి. దేవుని సన్నిధి నుండి మళ్ళీ మనం ఏదో నిర్లక్ష్యంగా ఉండకూడదు, అనుభవించాలి. ఆ అనుభూతిని పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఫరో ఎదుట మోషే నిలబడి మాట్లాడుతున్న సమయంలో దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువు 25వ వచనం. ఆ వడగండ్లు ఐగుప్తు దేశం అంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. బయట ఉన్నవి దేవుడు ఏమన్నాడు తెలుసా? మీకు కలిగిన పశువుల్ని, దాసుల్ని, వాళ్ళందరినీ మీరు భద్రం చేసుకోండి. అంటే ఆయన మాట వింటారా లేదా? వినకపోయినా ఓ మాట చెప్పడం అనేది ధర్మం. దేవుని స్తోత్రం కలుగును గాక. సాక్షాత్తు దేవుడు సృష్టికర్త ఈ మానవులు మొండితనం వైఖరిని చూడు అవకాశం ఇచ్చి బయట ఉండొద్దని చెప్పాడు. ఏమన్నాడు? బయట ఉండొద్దని చెప్పారు. దేవుని స్తోత్రం. మనం ఏం చెప్తామంటే ఎండాకాలం పిల్లల్ని బయట తిరగొద్దు, జ్వరాలు వచ్చేస్తాయి, లేకపోతే అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటాం, పిల్లలతో చెప్తూ ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక దైవ సేవకుడు ఒక 2 రోజుల క్రితం వచ్చాడు. ఆ ఇంటి ఓనర్ గారు అబ్బాయి, 28 సంవత్సరాలు ఎంతో ఉంటాయట. ఆయన ఫ్రెండ్స్ వచ్చారట. వాళ్ళు వచ్చారు, రారా పార్టీకి వెళ్దాం, లేకపోతే ఆ బిర్యానీ తిందాం, అదే అని తీసుకెళ్ళారట. దేవుని స్తోత్రం. మొత్తం మీద అక్కడ ఏం జరిగింది ఏంటో, మొత్తం మీద ఆయన ఆ ఫ్రెండ్స్ అయ్యి మాది తాగారు ఏంటో, మాది బండి మీద వస్తూ మొత్తం మీద దేన్నో కొట్టేశాడు. కొట్టేవాడికి ఈ నొసలకి తగిలింది. ఆయన స్పాట్లో చనిపోయాడు. ఆ తండ్రి ఎంతో వేదనతో ఉన్నాడు. అది చూడలేకపోతున్నానండి నేను. పెద్ద కొడుకు అమెరికాలో ఉన్నాడు. ఉండటానికి కోట్ల రూపాయలు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, కానీ వాళ్ళని ఆదరించే వాళ్ళు 10 మంది కూడా రాలేదండి పాస్టర్ గారు అని అన్నారు. నేనే ఆయన దగ్గర ఉన్నాను, నేనే చెప్పాను. ఇప్పుడు లోకం అంతా కూడా చాలా విచ్ఛిన్నంగా ఉంది పరిస్థితులు. మన స్నేహాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన స్నేహాలు కూడా సరైనవి ఉండాలి. అర్థమవుతుందా? ఎప్పుడు ఏదొచ్చి మీద పడిపోద్దో తెలీదు. మంచి చెప్పినా ఏం చెప్పినా కూడా ఎట్లా ఉందంటే శత్రువులు అయిపోతున్నారు ఇప్పుడు.
అగో నన్ను అందరి ఎదుట ఇలాగ అనేసాడు, నేను అట్ట అయ్యాను, టేబుల్ అయ్యాను, పెట్టయ్యాను, ఇలాగ అనేసుకున్నారు అందరూ. దేని స్తోత్రం. పాడైపోతున్నారు దేని స్తోత్రం. గమనించాలి, దేవుడు ఇక్కడ చూడండి వాక్యంలో చూస్తే వాళ్ళు బయట ఉన్నవారు చచ్చిపోయారట. అంటే మాట వినలేదు, మాట లక్ష్య పెట్టలేదు. బయట ఉన్న పశువులు చచ్చిపోయాయి, బయట ఉన్న మనుషులు చచ్చిపోయారు. దేవుని మాట లక్ష్య పెట్టలేదు, దైవజనుడి మాట లక్ష్య పెట్టలేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 27వ వచనం కూడా చదువు, 27, 28 వచనాలు. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి ఏటట మోషే అహరోనులను. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరలా ఒక కౌరు పంపించారు దైవజనుడి వద్దకు. ఇప్పుడు పరిస్థితులన్నీ బాగోలేదు కదా. అప్పటి వరకు నెగడదక్కిని మోకాలు బిగబెట్టుకుని కూర్చున్నాడు సింహాసనం మీద. ఇప్పుడు ఇవన్నీ చూసి ఏమనిపించింది, దేవుడు ముందే చెప్పాడు, నీ హృదయం నొచ్చుకునేలాగా చేస్తాను తెగుళ్ళు అని చెప్పాడు. ఇప్పుడు బాధ కలిగింది, దేవుడు జరగబోయే విషయాలు చెప్పేశాడు. ఇప్పుడు బాధ కలిగింది. 28వ వచనంలో 27 వచనంలో చూస్తే మరలా అహరోనికి మోషేకి వర్తమానం పంపించాడు. ఏమని, రండి మాట్లాడదాం, కూర్చుని మాట్లాడుకుందాం. ఏంటంట, కూర్చుని మాట్లాడుకుందాం. వీడు మారు మనసు మారినట్లుగా ఉంటాడు అంతే. కష్టం వచ్చినప్పుడు కొంతమంది చూడండి పరిస్థితి ఎట్లా ఉంటాయి, కష్టాలు ఏమంటారంటే, ఈసారి నేను మారిపోతానండి, ఈసారి పూర్తిగా మారిపోతాను. మొన్నటి దాకా సగం మారాను కానండి, ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయండి, ఇక పూర్తిగా దేవుడికి నేను మొత్తం ఇచ్చేస్తాను. గమనించాలి, చదువు ఆ మాట. 27వ వచనం. నేను ఈసారి మాటలు గమనించాలి. పాపం చేసి ఉన్నాను. ఏంటట, ఈసారి చేశాడండి పాపం ఆయన. మరి అంతకుముందు చేసిందంటే అంత పుణ్యమేనా? మాటలులాగా ఉంటాయి, గమనించాలి. ఈసారి అంట, ఎంత సంసారీడు, సంసారేనా, ఎంత సంసారేనా. తల్లి కూడట్టడంట, పిన్నమ్మకి చందన బ్రదర్కి వెళ్ళాలా, ఆర్ఎస్ బ్రదర్కి వెళ్ళాలని ఆలోచించండి. ఏంట్రా అంటే, ఏంటి అంత ఆలోచించడం అంటే, మా చిన్నమ్మకి చేరుకోనాలి. తల్లి కూడట్టడు. గమనించాలి. యెహోవా న్యాయవంతుడు. ఏంటి ఈ కబుర్లేంటి? యెహోవా ఎవడన్నావు కదా. ఈసారి ఈ బాలు ఏం చేశాడు, పాపం చేశాం. ఇప్పుడు దేవుడు న్యాయవంతుడంట. ఏంటి మొత్తం అన్నీ చచ్చిపోయి చేస్తుంటే వీడు పాపం చేశాడు, ఇప్పుడు నన్ను బట్టి ఇలా జరిగింది అంటున్నాడా? అది వీడు మారు మనసు. నా మూర్ఖత్వం బట్టి ఇలాగే జరిగింది, నా ప్రజలకి నష్టం జరిగింది, పశువులు పోయినాయి, ఇదంతా నా మూర్ఖత్వం బట్టి, నా మొండితనం బట్టి ఇలా జరిగింది, దీనికి అంత కారణము నేనే అన్నాడా? ఈసారి నేను ఏం చేశాను, పాపం చేశాను. యెహోవా న్యాయవంతుడు. నేనును నా జనులను దుర్మార్గులము. ఏంటి ఎలా చూడండి, కొంతమంది ఎలా ఉంటుందో తెలుసా, నేను పాపిని అని ఒప్పుకోరు. మేము అందరం పాపులు ప్రభా, అందరం పాపులమే, మేము అందరం పాపులు ప్రభా, మా కొరకు ప్రాణం పెట్టే ప్రభా. ఉమ్మడాపారం ఇది అంతానే, డోకరా గూపులాగా. మా పాపాలు ప్రభా, మా పాప నా పాపని ఎందుకను బయటడిపోతేనా? ఇప్పుడు ఈ సంసారం కూడా అటువంటిదే. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, నేను ఈసారి పాపం చేశాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. నేనును నా జనులను దుర్మార్గులు. వీడు ఒక్కడంటే మళ్ళీ అక్కడ ఏమైపోద్ది మళ్ళీని చూడండి. సాతాను తంత్రం అంటారు దీన్ని.
సాతాను తంత్రం ఇక్కడ ఎలా చూడండి. ఏంటండి మనందరం పాపులమే కదండి, మనందరం పాపులే, మన దగ్గర ఏమని చెప్పండి, మన దగ్గర మనంతా పాపులే కదా అక్క. ఇది కష్టం అనటానికి. పౌలు ఏమన్నాడు, పాపుల్లో అందరితో పాటు నేను కూడా పాపిని అన్నాడా. పాపులందరూ కూడా, ప్రపంచంలో అందరూ కూడా పాపులందరూ క్యూ కట్టేస్తే ఆ మధ్యలోనూ ఆకరణ ఉంటా అన్నాడా. లేదు లేదు, ఫస్ట్ లైన్లో ఫస్ట్ స్థానం నాదే, పాపిని. ఇది సరైన మారు మనసు, ఇది సరైన ఆత్మ. వాళ్ళు అలా చేశారు కాబట్టి అండి, నేను ఇలా చేశానండి, వాళ్ళు తగిన చేశానండి, ఇది కాదు, ఉమ్మడాత్మ కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నారు, నేనును నా జనులను దుర్మార్గులము ఇంత మట్టుకు చాలును. ఏటట, ఇంత మట్టుకు చాలు, ఇంత మట్టుకు చాలు. ఇప్పుడు ఈ మాటలని ఏమనుకుంటాం మనం, అమ్మాయ ఇప్పుడు మారేవేంటరా నువ్వు, ఇప్పుడు మారు మనసు వచ్చింది అమ్మాయి, పోలేమ్మా ఇప్పుడుకైనా తెలుసుకున్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. వచ్చే వారం కూటమి పెట్టేసుకుందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత ఇంత మట్టుకును చాలు. ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండానట్లు ఏంటంట, యెహోవాను వేడుకొనుడి. చూడు ఏంట, ఇడు చూడండి, అవి బ్రహ్మాండమైనవి ఉంటాయి. వీడి మాటలు చూడు ఎలా ఉన్నాయి, సిగ్గుండాలా మాట్లాడడానికి. బ్రహ్మాండమైన ఏంటంట, ఉరుములు పిడుగులు బ్రహ్మాండమైనవి రాకుండా ఏం చేయాలంట, చిన్న చాకోబోరు ఐస్ క్రీము అటువంటి చిన్న డబ్బాలు ఇస్తారా, బ్రహ్మాండమైనవి వద్దు. చాకోబోరా ఏంటి ఐస్ క్రీమ్లో, చాకోబోరా ఏమ్మా, చిన్న డబ్బాలు, 10 రూపాయల డబ్బాలు ఉంటుంది కదా ఐస్ క్రీమ్ డబ్బాలు, బ్రహ్మాండం కాకుండా చిన్న ఇస్తారండి, మా వాళ్ళు పట్టుకెళ్ళి తింటారు. అది మాటలు చూడండి. దేవునికి స్తోత్రం. మిమ్మును పోనిచ్చేదను, ఆడు తెలుగు తాగలయ్యా, మిమ్మును ఇకన చూడండి. మీరు అలా చేస్తే మిమ్మల్ని నేను పోనిస్తాను. దేవుని స్తోత్రం, పోనిస్తాను. అయితే ఇప్పుడు మోషే గారు ఈ మాటలు విన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని పోనిస్తాను, మీరు వెళ్ళిపోదురు కానీ. మళ్ళీ అరణ్యంలో మూడు రోజులు ప్రయాణం చేసి వెళ్ళిపోయి, బాబు అక్కడ మీ దేవునికి బలిచ్చి మీరు ఆరాధన ప్రారంభించేద్దరు కానీ, ఆత్మ ఆరాధన ప్రారంభించేద్దు కానీ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పంపించేస్తాను బాబు, ఇక్క మట్టుకు చాలు, నాకు బుద్ధి వచ్చేసింది బాబోయ్, పంపించేస్తాను. మిమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇకను నిలపనని వారితో చెప్పగా మోషే అతని చూచి నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను, ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లను. ఇప్పుడు ఏం చేశాడు, ఇప్పుడు ఈయన మళ్ళీ వీడి దగ్గర ఈ మాటలు చెప్తున్నాడు. ఏంటి, నేను నడుచుకుంటా ఈ పట్టణం చివరికి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళి నా చేతులు ఎత్తుతాను. అంటే మళ్ళీ ఈ కష్టము, ఈ కీడు, ఈ తెగులు మీకు రాకుండా ఇప్పుడు యెహోవా దేవుని ఎదుట నా చేతులు ఎత్తుతాను, మీ పక్షంగా చేతులు ఎత్తుతాను, స్తోత్రం. హల్లెలూయా. చేతులు ఎత్తాడు అంతే, అవి ఆగిపోయినాయి, పిడుగులు ఆగిపోయినాయి, ఉరుములు ఆగిపోయినాయి, వడగండ్లు ఆగిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎంత క్రమంగా దైవ సేవకుని యొక్క ఆ పనిని, దైవ పనిని ఎలా క్రమంగా దైవ సేవకుని ద్వారా చేపిస్తూ ఉన్నాడు. దైవ సేవకుడు కూడా ఆ క్రమంగా దైవ సేవకుడు చేస్తున్నాడు. దేవుని కార్యాలను ప్రకటిస్తూ ఉన్నాడు మోషే.
వాళ్ళ నిమిత్తము చేతులు ఎత్తారు. చెప్పాడు కదా, పాపినని చెప్పాడు కదా, అన్నీ ఒప్పుకున్నాడు కదా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆఖరిగా కూడా మరొక మాట కూడా చదివేద్దాం, 34, 35 కూడా చదివేండి అమ్మా. అయితే ఉమ్, ఫరో ఉమ్, వర్షమును ఆ, వడగండ్లను ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులను ఆ. ఇంకా పాపము చేయుచు ఏంటి? తమ హృదయములను కఠినపరుచుకునిరి. ఆ, యెహోవా ఆ, మోషే ద్వారా పలికినట్లు ఆ. ఫరో హృదయము కఠినమాయెను. చూడండి చూడండి. అతడు ఆ, ఇశ్రాయేలీలను ఆ. పోనీయకపోయెను. పోనీయకపోయాను. దాని ముందే మాట్లాడు 27, 28 వచ్చిన ఏమన్నాడు, ఎలా మాట్లాడు, ఆ సంసార కౌర్లు ఎలాగున్నాయి, ఇప్పుడు కష్టం తీరిపోయింది, ఇప్పుడు ఎలా ఉంది. కొంతమంది ఏమంటారంటే కష్టంలో ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు ఇక ఏం చెప్తారంటే ఇక మొత్తం ప్రభువుకే అండి నాది అంటాడు. కష్టం అయిన తర్వాత, అన్నీ తీరిపోయిన తర్వాత, అన్నీ బాధ అయిన తర్వాత, కష్టాలు పోయిన తర్వాత, పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత, పిల్లలు పుట్టేసిన తర్వాత, ఆళ్ళ పిల్లలు పుట్టేసిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఏమంటారంటే ఇదిగోండి ఇంకో అది ఉందండి, అది అయిపోతే అప్పుడు నేను ఆ, దేవునికి ఇచ్చేసుకుంటానండి. దేవునికి ఈ ఉద్యోగం రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు దేవునికి ఇచ్చేసుకుంటానండి. అది అయిపోయిన తర్వాత దేవునికి ఇచ్చేసుకుంటానండి. ఇది అయిపోయిన తర్వాత దేవునికి ఇచ్చేసుకుంటాడు. ఈ సంసార కౌరులన్నీ చెప్పేసిన తర్వాత, అన్నీ గట్టెక్కిపోయిన తర్వాత ఇప్పుడు ఫరోలాగా హృదయం కఠినం అయిపోతుంది. ఏమన్నాడు, ఫరో హృదయం కఠినమైందంట, మరలా పాపం ప్రారంభించారంట. మరి పాపం అంటే ఏంటి? ఏదో తప్పు చేసేయడమో, దొంగతనం చేయడం ఇది కాదు, మాట వినకపోవడమే పాపం. పాపం అంటే ఏంటనుకున్నారు? దేవుని మాట వినకపోవటమే పాపం. గమనిస్తున్నారా? పెద్ద పెద్ద పాపాలు ఏంటంటే అవి బాబోయ్ అదండి వాళ్ళు కత్తికి పొడిచారండి, దొంగతనం చేశారండి, లేదా శరీర సంబంధం పాపం చేసేసారండి, ఈ కనిపించేవి. మాట వినకపోవటం. మళ్ళీ వాళ్ళ పాపం మొదలెట్టారు. హృదయం కఠినమైపోయింది. ఆడు వాళ్ళు ఏం చేశాడు, దేవుని ప్రజల్ని ఆటంకపరుచు చూడండి. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఎలా ఉంటారో తెలియదు. ఒక్కోసారి గొర్రె పిల్లలా ఉంటారు, ఒక్కోసారి గొర్రె పోతులా ఉంటారు, ఒక్కోసారి పొట్టేలాగా ఉంటారు, కొమ్ములు వేసుకుని కుమ్మేయటానికి. ఏ రూపంలో చూడాలి నిన్ను? ఒక్కోసారి శవల పిల్లిలాగా ఉంటారు, శవల పిల్లిలాగా బుజ్జిగా నెత్తిగా మాట్లాడతారు. మాట్లాడుకోవడానికి కాదండి, అది కాదండి, నాలుగు మెలి తిరిగిపోతూ ఉంటుంది ఇలాగ చిన్నపిల్ల. మనుషులు విధానాలు బట్టి, పద్ధతులను బట్టి కాకుండా దేవుని మాటకి విలువ ఇవ్వాలి. మన జీవితంలో విలువ ఇవ్వాలి. మాటికి ఇలాగా ఏదో ఓసరవెల్లిలాగా ఉండటం అనేది కాకుండా జీవితాలు ప్రభు కార్యాన్ని చూడాలి. దేవునికి స్తోత్రం. ఏది కూడా మనం విగ్రహంగా చేసుకోకూడదు, ఏది కూడా మనం విగ్రహంగా చేసుకోకూడదు, ఏది కూడా మనం ఆరాధించకూడదు. దేవునికి స్తోత్రం. మనం ప్రభువునే సేవించాలి, ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీకు ఎంత విలువైందైనా నీకు ఉండవచ్చు, ఉండని తప్పేం లేదు. ఎంత విలువ కలిగిందైనా ఉండవచ్చు, ఉండని తప్పు లేదు. కాకపోతే ఏంటంటే అది ఉందనే ఆలోచన బట్టి నువ్వు ఉండకూడదు. దానికి ఆరాధన వెళ్ళిపోతుంది. నాకు పర్లేదులేండి కొంచెం అది ఉంది కాదండి అని అంటే నీకు ఆరాధన దాని మీదే వెళ్ళిపోతుంది. నువ్వు చేసే ఆరాధన ప్రభుకి అంత చెందదు. నేను స్తోత్రం, హల్లెలూయా. అందుచేత ఏంటంటే ప్రభుని ఆత్మతో సత్యతో మనం ఆరాధన చేయాలి. మన హృదయాలు ఆఖరిగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మన హృదయాలు ఎప్పుడు కూడా కఠినపరుచుకోకూడదు. మనుషుల్ని క్షమించే గుణం ఉండాలి. మనుషుల్ని క్షమించే గుణం ఉండాలి. ఫరో గుణము, ఫరో స్వభావము అది సాతాను స్వభావం. మారు మనసు పొందినట్టే ఉంటారు, కానీ వాళ్ళ హృదయము కఠినమవుతుంటే దేవుడు చెప్పాడు, అది కఠినమవుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే సంఘములో ఉన్నవారు ఎవరు కూడా హృదయాలు కఠినము చేసుకోకూడదు. ఏం చేద్దంటే నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయేటప్పుడు, అంటే నువ్వు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయేటప్పుడు, నువ్వు మరణించినప్పుడు ఎవరితో కూడా నీకు సమాధానం లేకుండా ఉండకూడదు. అందరితో నువ్వు సమాధానంగా ఉండాలి, అందరినీ క్షమించాలి. దేవుని స్తోత్రం. నీకు ఎంత కీడు చేసినా, ఎంత నష్టం కలిగేసినా ఆ వ్యక్తులను, స్త్రీ అయినా పురుషులైనా, వాళ్ళని క్షమించాలి. దేవుని స్తోత్రం.
స్తోత్రం. ఆ క్షమించే గుణం లేకపోతే నీవు చనిపోయిన తర్వాత దేవుని రాజ్యం నీకు ఉండదు. ప్రైజ్ లార్డ్. దేవుని రాజ్యం నీకు ఉండదు. మనం క్షమించాలి. దేవునికి స్తోత్రం. ఆ క్షమాగుణము మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. అట్టి స్థితి ప్రభు మనకి నేర్పించారు. ప్రభు శిష్యులు అడిగారు, ఎన్నిసార్లు క్షమించాలి అంటే ఆయన చెప్పారు ఎన్నిసార్లు క్షమించాలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు క్షమాగుణం కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని మనము ధ్యానించాలి. ఆయన సన్నిధిని ఆరాధించాలి. ఆయన సన్నిధిని ఆహ్వానించాలి. నీ ఇంట్లో ఆయన సన్నిధి ఉండాలి. నీ జీవితంలో ఆయన సన్నిధి ఉండాలి. నీ మనసులో ఆయన సన్నిధి ఉండాలి. నీ మైండ్లో ఆయన సన్నిధి ఉండాలి. హల్లెలూయా. ఆ విధంగా మరి సంఘం ఉండినట్లుగా మీరందరూ కూడా ప్రభు కృపలో కొనసాగాలని ప్రభు సేవకునిగా మరి కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, యేసయ్యా, మీ నామమును బట్టి స్తోత్రాలు. ప్రభువా, ఫరో జీవితంలో నాయనా వాడు పశ్చాత్తాపడినట్లుగా, పాపం చేశానని ఒప్పుకున్నట్లుగా కనిపించి మళ్ళీ పాపం చేస్తూ మళ్ళీ కఠినపరుచుకుంటూ ఉంటాడని మీరు ముందుగానే చెప్పారు. ఇవన్నీ మాకు పాఠాలుగా నాయనా మీరు మాకు నేర్పిస్తున్నారు, సంఘానికి నేర్పిస్తున్నారు. అట్టి విధంగా ఉండకుండా ప్రభువా, ఆత్మతో సత్యంతో మెలిగినట్లుగా ప్రభువా, మేము ఒకరిని ఒకరు భరించుకుంటూ, ఒకరినొకరు సహించుకుంటూ, ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుతూ ప్రభువా, మీ రాజ్యం కొరకు నాయన బిడ్డలు సంఘము సిద్ధపడినట్లుగా సహాయమును చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం లోకంలో ఉన్న పరిశుద్ధులకును మరి కూడి ఉన్న సంఘమునకును, సార్వత్రిక సంఘమునకును సదాకాలం తోడై నడిపించునుగాక. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే, యేసు నామమునకు సంపూర్ణ విజయము, అపవాది కార్యములకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.